ఫ్రెండ్స్ ఇదే ప్రవీణ్ మామ వాళ్ళ ఇల్లు. అంత బాగుంది అన్నమాట టేస్ట్. ఇదిగోండి ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకల మా యూట్యూబర్స్ గా ఫ్రెండ్స్. అంటే మా ఇంటికా నుంచి ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకల మా మామ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. ఆడ ఒక రోజు ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ హోమ్ టూర్ కూడా చేద్దామని. వాళ్ళ ఊరు చాలా చిన్నది. ఆ ఊరు మొత్తం మన చిన్న డ్రోన్ షాట్లలో పట్టేసి ప్లస్ వాళ్ళ హోమ్ టూర్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను మా ఫ్రెండ్ మధు, యష్, మేము ముగ్గురు అయితే పోతున్నాం. అక్కడి నుంచి ఇంకొక ప్లాన్ కూడా వేసాం. అది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇంటికాడ నుంచి బయలుదేరి దగ్గర 1 అవర్ అయింది. బుచ్చి సంఘం అయితే దాటేసి వస్తా ఉండగా ఒక చిన్న రెస్టారెంట్ అయితే కనిపించింది. టైం ఎట్టో 1 గంట అవుతుంది. వెళ్ళి ఏదైనా తినేసి మళ్ళీ మా రైడ్ అనేది కంటిన్యూ చేస్తాము. మా రైడ్ లో ఇంకొక ఇద్దరు అయితే కనెక్ట్ అయ్యారు. ఎవరో కాదు, యష్ ఐబ్రోస్ నేను మీ నందు ప్రోని అనే ఒక వీడియోస్ తీస్తుంటాడు కదా ప్రవీణ్ మేకల పక్కనే ఆ అబ్బాయి. బ్రో డ్రా బ్రో. ఫ్రెండ్స్ ప్రవీణ్ మేకల పక్కనే వీడియోస్ తీస్తూ ఉంటాడు. నందు పేరు. ఐబ్రోస్. అది ఐబ్రోస్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వెళ్ళైతే తినేసి ఇంకా నాన్ స్టాప్ బయలుదేరదు. బెడిసిపల్లి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ప్రవీణ్ మామ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం. నమస్కారం మామ. నమస్కారం. ఎందుకు మా నెల్లూరు నుంచి ఇక్కడికి దగ్గర ఒక 2-3 అవర్స్. మేము చాలా స్లోగా అంటే గట్టిగా 120 కిలోమీటర్లు ఉంటుంది. 120 కిలోమీటర్లు మేము చాలా స్లోగా వచ్చాము. అట్ట ఆడుతూ పాడుతూ వచ్చాము. ఏం మాట్లాడారు అమ్మ మాటలు వేరే లేవు. అంటే ఇప్పుడే ఇట్లా వచ్చి పార్క్ చేసాం. ఇల్లు కాదు, దీన్ని ఏందంటారా? ఎందుకు నువ్వు ట్రైన్ అయిపోయావు ట్రావెల్ చేసి? ఇది ఇల్లు కాదు, షెడ్. ఇది ఇల్లు. ఫ్రెండ్స్ ఇదే ప్రవీణ్ మామ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఆయన పుట్టి పెరిగాడు. ఇక్కడ నిద్రపోస్తున్నాడు బ్రహ్మానందం లాగా. అదే ఇదే ప్రవీణ్ మామ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చి వాళ్ళ షెడ్, రేకుల షెడ్. ఊరే ఇదే నేను చూపించింది. బర్రెలు కొట్టం. ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు? నర్వస్ ఫీల్ అవుతున్నాను నేను అసలు. నరాలు కట్టేనే నర్వస్ ఫీల్ అవుతున్నాను. సరే ఇది వచ్చి రేకుల షెడ్. ఇక్కడ ఇప్పుడే వచ్చి బళ్ళు అయితే పార్క్ చేసాము. ఒకసారి మీకు వాళ్ళ ఇల్లుని ఓవరాల్ లుక్ చూపిస్తా. అలాగే ఇప్పుడు ఒక చిన్న డ్రోన్ షాట్ అయితే వేస్తాను. చూడండి ఈ ఏరియా మొత్తం ఎట్టుందో ఒకసారి చూద్దాం. ఇది చిన్న ఊరు పెట్టాను టూర్. ఇది ఒక నిమిషం ఆగు. ప్రవీణ్ వాళ్ళ ఊరు మొత్తం డ్రోన్ షాట్లు అయితే చూద్దాం ఇప్పుడు. 30 ఇల్లు ఉంటాయి బ్రో, అంతేనా? చిన్న ఊరు మాది. చాలా చెన్నూరు. ఇది 30 ఇటాను డ్రోన్ షాట్ కనవ. 1 2 ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రవీణ్ మామ వాళ్ళ ఊరి కాడ ఉన్న దానిమ్మ తోటల కాడికి అయితే వచ్చాం. అసలు తోట ఉంది హైలైట్. అసలు
30 ఎకరాల్లో మొత్తం దానిమ్మ తోటలే. వచ్చే దారి కూడా ఒక అడ్వెంచర్ అనమాట. క్రేజీ ఉంటుంది అసలు వచ్చే దారి కూడా. నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే చూడండి అసలు ఎన్ని దానిమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడంతా అన్ని దానిమ్మకాయలే. అసలు చెట్టుకి గుత్తులు ఉన్నాయి అంతే. రాలి పడిపోతున్నాయి. అయితే కొన్ని అయితే దానిమ్మకాయలు కింద పడిపోతున్నాయి రాలి. వీళ్ళు ఇటు పోయారు, ఒకరు కనపట్లేదా. యశా వీళ్ళు దారి తప్పారు గైస్. దండం పెడతాను జ్యూస్ వస్తుంది కింద వస్తాయి అనుకుంటా. అయ్యో అదే పెడతారు ఇప్పుడు. నేను అదే పెట్టుకుంటా. జ్యూస్ వస్తాయి స్పాంటినిటీ అయ్యా, దానికి ఎవరేం చేస్తారా? అంటే ఈడురా సరేనోడా. ఏమని సరుకు దయచేసి నువ్వు అట్లా నవ్వబాకరా. ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనాలిలో నేను యాపిల్కాయ తోటకి వెళ్ళా ఇలాగా. ఇప్పుడు దానిమ్మ తోటకు వచ్చా. చెట్టుకి గుత్తులు అయితే కనిపిస్తున్నాయి. కనిపించిన కాయ మన ఇష్టం అనమాట. ఏరుకొని మనం కోరిన కాయ కోసుకోవచ్చు అనమాట. చేతికి అందుతున్నాయి అసలు. ఏంది ఏంటి ఇలాగా ఉందో సూపర్ ఉందరా లొకేషన్ అసలు. అసలు దానిమ్మకాయలు చూడండి గాయస్. అసలు పిండుకొని తాగుతున్నా నేనైతే. చిన్నగా లేవు, మన వాళ్ళందరూ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఏంది లొకేషనా? నెక్స్ట్ ఫామ్ హౌస్ గైస్. గెస్ట్ హౌసా ఫామ్ హౌస్ అంటారా? మన వాళ్ళందరూ వీడియోస్ మీద ఉన్నారు, అలాగే తినేస్తా ఉన్నారు. బ్రో బిలా ఉంది బ్రో దానిమ్మ తోట గైస్. ఇప్పుడే నేను కాయ కోసుకొని ఆల్రెడీ సగం తినేసా. అంత బాగుందన్నమాట టేస్ట్. ఇదిగోండి ఆల్రెడీ గింజలు అసలు సీరియస్ చెప్తున్నా. ఒక్క గింజ కూడా పొయ్యిన అన్న మాటేలా. పిండితే ఎర్రగా రక్తం వచ్చినట్టు రావాల్సిందే. అసలు ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అబ్బా, చింతపండు బెల్లం కలిపిన రసం ఉన్నట్టుంది అసలు. అంత తీయగా, అంత పుల్లగా, ఫ్రెష్ కాయ కదా అసలు. సూపర్ అసలు. గింజలు చచ్చిన ఏమంటారు మామూలుగా ఇట్లో చచ్చి గింజలు వస్తాయి కదా చాలా వరకు, అలాంటి మాటే లేదు అసలు దీంట్లో అయితే. ఇంకోటి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే సగం పొలం వరకు నెట్ ఉంది. ఒకసారి గాయస్ పైన చూడండి, పైన అంతా నెట్ ఉంది. అంటే పైనుంచి డస్ట్ పడకుండా, దుమ్ము ధూళి అంటే అలాంటివి పడడం కామనే, కానీ పైనుంచి పక్షులు రాకుండా వచ్చి కాయలు ఎత్తుకోకపోకుండా అలాగా. ఇంకొక తోట ఉంది, అది వచ్చి నెట్ లేదు. అది వీళ్ళు ఎలా డిఫరెన్స్ చేస్తారో మనకైతే తెలీదు. అది ఒకసారి మీకు డ్రోన్ షాట్లో వేస్తాను. నెట్ ఉన్నది, నెట్ లేనిది.